రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి సిద్దమైన 400 ఎకరాల భూములను సందర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు నిర్బంధించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో ఈ 400 ఎకరాల భూములను వేలానికి పెట్టే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చదును చేసే పనులను చేపట్టారు. భూ వివాదం నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డగించారు. హెచ్సీయూ సందర్శనకు పిలుపునిచ్చిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వివిధ జిల్లాల నుంచి హెచ్సీయూ సందర్శనకు బయలుదేరిన పలు యువజన విద్యార్థి విభాగాల నాయకులను కూడా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కాగా ప్రభుత్వ తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. బుల్డోజర్లను వాడి భూములను చదును చేయడం వల్ల అక్కడి జీవావరణం దెబ్బతింటోందని, ఈ విషయమై ప్రభుత్వం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ భూములపై హైకోర్టులో కేసు కూడా విచారణలో ఉందన్నారు. కాగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములు విక్రయించకూడదని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు బోయినపల్లి, కోనరావుపేట మండలాల్లో సిపిఐ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ హైదరాబాద్ లోని యూనివర్సిటీకి సంబంధించిన భూములు దాదాపు 400 ఎకరాల భూమిని ఏదైతే ఉందో ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా అప్పచెప్పే ప్రయత్నాలు జరిగే ఏదైతే ఉందో జిల్లా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి గౌరవనీయులు మూసవ రమేష్ ను ఉదయం 4 గంటలకి అరెస్టు చేయడం అనేది జిల్లా సిపిఎం పార్టీ పక్షాన తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జరుగుతుంది.